గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక అందమైన తెల్ల గులాబీ పువ్వుని ఆకాశంలో ఎగిరే ఒక గువ్వ ప్రేమించింది. తన అందంతో, తన వాసనతో, కాలికి ఊగే వన్నె చిన్నెలతో ఆ పువ్వు ఆ గువ్వని ఎంతగానో ఆకర్షించింది. దాని మనసును ఊపింది, ఉక్కిరి బిక్కిరి చేసింది. మనసు దాచుకోలేక ఆ గువ్వ అడిగింది, గులాబీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఐ లవ్ యూ అని. ఆ తెల్ల గులాబీ ఒక విచిత్రమైన నవ్వు నవ్వి ఆ గువ్వతో అంది, ఏ రోజైతే నేనంతా ఎర్రగా మారతానో ఆ రోజు నీ ప్రేమ గురించి ఆలోచిస్తాను అని. ఆ క్షణమే ఆ గువ్వ అక్కడే ఉన్న ఒక తుమ్మముల్లికి తన గుండెను గుచ్చుకుని, నరాలు చీల్చుకుని ఒక్కొక్క రక్తపు బుట్టుని ఆ పువ్వు మీద అభిషేకం చేసింది. గువ్వ నెత్తుటి చుక్కల్ని మింగి మింగి ఆ రక్తాన్ని తన రేఖలన్నిటికీ పూసుకుని ఎరుపునే వెక్కిరించేంత ఎర్రగా మారిందా తెల్ల గులాబీ. తన రంగును చూసి మురిసిపోయింది, ఆనందపడిపోయింది, గువ్వ వైపు చూసింది. కానీ అప్పటికే ఆ గువ్వ గుండె ఆగిపోయింది. ఆ గువ్వ ప్రాణాలతో లేదు. దాని ఆయువు పంచ ప్రాణాలు కాల్లో కలిసిపోయి శవంగా మారిపోయింది. ఈ కథ ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా, ఎవరికి అర్థం వాళ్ళకి అర్థమైతే చాలు. కళ్యాణి, నీకు అర్థమైతే చాలు. నీకు ఆ రోజే చెప్పాను, తన నీడ వేరైనా కూడా తట్టుకోలేని మనుషులుంటారని. ఆ మనిషి మురళి ఇంకా కొన ఊపిరితో బతికున్నాడు. గువ్వలా చచ్చిపోలేదు, రాలిపోలేదు. చెప్పు, ప్రేమించని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. ఇప్పుడే చెప్పు. చెప్పు కళ్యాణి. Say you love him. Say you love him. కళ్యాణి, కళ్యాణి, say you love him. కళ్యాణి, say you love him. కళ్యాణి, he's dying. కళ్యాణి, కళ్యాణి. ఎవరు మీరు? ఈ ఆదిరెడ్డి గురించి నీకు తెలీదా? పేగులు తోడేస్తాం, జాగ్రత్త. కళ్యాణి ఫ్యామిలీ మొత్తం నా కబ్జా. దాని అక్క నా సొంతం, అది నా సొంతం, దాని చెల్లెలు నా సొంతం. నాలుగు కింద చెప్పు లాంటిది రా కళ్యాణి. కళ్యాణిని ఎప్పుడు రమ్మంటే అప్పుడు నా పడక్కర్లోకి రావాల్సిందే. కళ్యాణి, కళ్యాణి గురించి కళ్యాణి గురించి ఒక్కొక్క మాట మాట్లాడాలి. చంపేస్తాను మిమ్మల్ని. కళ్యాణి గురించి మురళి, మురళి. అలీఖా, అమ్మయ్యా, మిమ్మల్ని చూశాక చాలా హుషారు వచ్చిందిరా. మురళి, ఈరోజు ఎవరు ఊళ్ళకాలు వెళ్ళిపోతున్నారా? నీతో చెప్పేసి వెళ్దామని వచ్చా. అవునవును, ఎవరి చోటుకి వాళ్ళు వెళ్ళిపోవాలిగా. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది ముర్రు. నిన్ను ఊరుకోబెట్టడానికి మేమంతా లేకుండా వెళ్ళిపోతున్నాం చూడు. నువ్వేమైపోతావనని భయంగా ఉంది. నీ అక్కగా చెప్తున్నాను,
ఈ ప్రపంచంలో అందరినీ నవ్వించడానికి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. చాలా చీట్స్. నీ ఆరోగ్యం జాగ్రత్త మురళి. రేపు నుంచి వాకింగ్, జాగింగ్, జిమ్, యోగా, స్విమ్మింగ్ ఒకటేంటి అన్ని ఫ్రెష్ గా స్టార్ట్. ఫుల్ హెల్త్. నీకు ఉండదురా, సింగపూర్ వెళ్ళిపో. ఇవన్నీ మర్చిపోరా. నేను వెళ్తాను. సింగపూర్కి రా. రే, నన్ను మర్చిపోకండి. నేనేమన్నా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి రా. ఓకే చీట్స్? ఓకే, వెళ్ళండి. బాయ్ బాయ్. నిన్న రాత్రి ఆదిరెడ్డి మురళిని కొట్టడానికి వెళ్ళాడంట. ఇదంతా నీ వల్లే అక్క. నువ్వు నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. అక్క బ్రతుకు గురించి భయపడి నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే అతను చచ్చిపోతాడేమోనని నాకు కంగారుగా ఉందక్క. ఇదిగో అతను నీ పుట్టినరోజునిచ్చిన వాచ్. నువ్వు విసిరేస్తే నేను జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇంకా ఎంత చక్కగా పనిచేస్తుందో చూడు. అతని మనసులాగా నిర్ణయం తీసుకోక్క. మురళి, రే సూరి, కాలేజ్ క్లోజ్ అయింది కదా, ఎక్కడికి రా? బయలుదేరా. నువ్వెక్కడికి బయలుదేరావురా? కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది కదా, ప్రశాంతంగా నాలో నేను డిస్కస్ చేసుకుంటూ మందేద్దాం ఎక్కాను. రే, నేను డెసిషన్ తీసుకున్నాను తెలుసా? ఏంట్రా? రేపు ఫుల్ బాడీ మెడికల్ చెకప్. పార్ట్స్ అన్ని ఓకేయా? పటాస్ బన్. ఏ పార్ట్ అయినా డ్యామేజ్ అయిందా? ఫుల్ డ్రింక్, క్యారెక్టర్ ఫినిష్. రే, నేను కూడా. వీక్ ఉన్నప్పుడు బయటకు ఎందుకు వచ్చారా? నాకేం కాలేదురా. రే, మన ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఊళ్ళకాళ్ళు వెళ్ళిపోయారా. ఒంటరిగా ఉందిరా. మన ఫ్రెండ్స్ అందరినీ చూడాలనిపిస్తుందిరా. ఒక్కసారి చిట్టి తల్లి, అలీఖాన్, సరోజా, AK-47, జగన్, పేళ్ల పాపారావు, ప్రిన్సిపాల్ అందరినీ చూడాలనుందిరా. రే, కళ్యాణి పేరు చెప్పలేదేనా? రే, సంబంధం లేని విషయాలు నువ్వు అడగకూడదురా, తప్పు. మన కాలేజ్, క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్, ప్లే గ్రౌండ్, ఆడిటోరియం. రే, ఆలీకి కాంచెలికి పెళ్లి చేసావే, నోటీస్ బోర్డు ఒకసారి చూడాలరా. రే, అవన్నీ చూడాలరా. చూస్తానా? రే, ఎందుకు చూడలేరా? డెఫినెట్ గా చూద్దాం. తప్పకుండా చూద్దాంరా. డోంట్ గెట్ అప్సెట్. రే, ఈరోజు కాలేజ్ రీఓపెన్ కదరా. బుక్సే. రీఓపెన్ ఏంట్రా? కాలేజ్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు కదరా. రేపు మన కాలేజ్ ఫ్రెషర్స్ డేరా, చాలా గ్రాండ్గా చేయాలి. రేపు మాత్రం నువ్వు తాకూడదురా. బాగా చేయాలరా, చాలా గ్రాండ్గా చేయాలి. ఈ ట్రైన్ వెళ్తూనే ఉండాలి, ఆకూడదు. చివరి దాకా, ప్రయాణం అయిపోయేదాకా వెళుతూనే ఉండాలి. అరే, నీ పిల్లి కనిపిస్తుందిరా.
నన్ను రమ్మంటుంది మురళి ఎంత అందంగా ఉందిరా నన్ను పిలుస్తుందిరా చాలా బాగుంది నన్ను రమ్మంటుందిరా మురళి మురళి కళ్యాణి రైలు ఎక్కుతుందా ఒక్కసారి చూడాలరా వస్తుందిరా వస్తుంది షీల్ కమ్ రాదు వస్తుంది రాదురా రాదు ఏంటి సింగారించుకుని బయలుదేరావు? ఓ కాలేజీకి సెలవులు ఇచ్చేశారుగా, పగలు కూడా వాడితో పెట్టేశావా దుకాణం? నరికేస్తాను జాగ్రత్త. ఈ రోజు నుంచి నా విస్కీ క్లాస్లో పోసే సోడా నువ్వు ఓపెన్ చేయాలి. ఏంటే మొరాయించి చూస్తున్నావు? నీ అక్కకి తాళి కట్టలేదు, నీకు కడతానులే. చైతీరా, నా చెల్లెల మీద చైతీరా. మీరుండండి. పోరా. ఏంటే ఆదిరెడ్డి అంటే ఎవరో మర్చిపోయావా? ముగ్గురిని నరికి ముక్కలు చేసేస్తాను, జాగ్రత్త. మనిషి అవ్వాలంటే కష్టం, కానీ కత్తి పట్టుకుంటే నేను రౌడయ్యరా. మళ్ళీ ఈ ఇంట్లో నీ అడుగు పడ్డానికి వీల్లేదు. బతికితే ముగ్గురం కలిసి బతుకుతాం, లేదా ఇంత విషయం తాను చేస్తాం. వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పేక తెగుద్ది. అలా చేసి తిరిగిపోతాం, సైలెంట్ వెళ్ళిపోతాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక దేని గురించి ఆలోచించుకో, మురళి గురించి ఆలోచించు. నడిచే దారిలో నాలాంటి గోతులు చాలా ఉంటాయి. వాటి కోసం నీ నడక ఆగితే జీవితమే ఆగిపోతుంది. వెళ్ళు, అతని జీవితం వైపు కుడికాలు పెట్టు. వెళ్ళు. ఆ గులాబీ పువ్వు చూడరా, ఎంత ఎర్రగా ఉందో. ఎర్రగా మారిపోయింది, గోవ పెట్టి ఎగురుతుంది. ఆకాశానికి కాదు, అనంత ప్రయాణానికి. మాట్లాడేది కళ్యాణితో చెప్పు, మురళి మాట్లాడిన ఆఖరి మాట. హాయ్ లవ్ మురళి. వచ్చాను మురళి, నువ్వన్నట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా జీవితానికి నేను వేసుకున్న పీఠముడులన్నీ తెంచుకుని వచ్చాను. ఏంటి మాట్లాడావు? నీ మనసును అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాననా? నీ విషయంలో రాక్షసిలా ప్రవర్తించాననా? నేనలా ప్రవర్తించడానికి కారణం మూర్ఖత్వం కాదు, పిరికితనం, భయం. నవ్వుల పాలైన మా అక్క జీవితం అంటే భయం. మమ్మల్ని అడుగడుగునా అవమానించి వెక్కిరిస్తున్నా ఈ లోకులంటే భయం. నా గుండెలో నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలిస్తే నువ్వు నన్ను ప్రేమించింది చాలా చిన్నదైపోతుంది మురళి. ఇదిగో, నేను నీకు చెప్పలేని నా ప్రేమ, నేను అనుభవించిన నరకం, నీకు వినిపించని నా గుండె చప్పుడు, నా ఆత్మకోశ అంతా ఈ ఉత్తరాల్లో మనసు విప్పి రాసుకున్నాను.
ఇంకా మన మధ్య ఏ అడ్డు లేదు. అహంకారానికి, అయిన వాళ్ళకి, అంతరాత్మకి, అన్నింటికి సమాధానం చెప్పే వచ్చాను. ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఇదిగో నువ్విచ్చిన వాచ్. కాదని నేను విసిరేసినా దాని గుండెల్లో మన ప్రేమ పలుకుతూనే ఉంది. ఏంటి మురళి మాట్లాడావు? కళ్యాణి, కళ్యాణి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.